హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ నుండి మనకి మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు. మీకు చేరగానే జీతం 60,000 వరకు కూడా ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్. మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇంకో బెనిఫిట్ ఏంటంటే మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది, అంటే హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుందన్నమాట. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే www.hal-india.co.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ పైన అన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, కెరీర్స్ అనేది క్లిక్ చేయాలి. కెరీర్స్ క్లిక్ చేస్తే మనకి కిందకి స్క్రోల్ చేయండి. ఏమేమి అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా కింద వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్. సో ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలన్నమాట. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము. హాల్ అంటే ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న సంస్థ. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అది దేనికి అంటే అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు అనమాట. పోస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా క్లియర్గా ఇచ్చారు, చూద్దాము. అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్, అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ అండి. ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ స్ట్రీమ్స్లో మనకి పోస్టులు ఇస్తున్నారనమాట. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్లో వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయంట. అండ్ అదేవిధంగా మెకానికల్లో వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైనా కూడా ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే ఎలక్ట్రానిక్స్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్కి ఏంటంటే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అంటున్నారు. అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, అది కూడా ఏంటంటే ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఈ స్ట్రీమ్స్లో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ పోస్ట్కి వచ్చేసి క్వాలిఫికేషన్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అంటున్నారు. సో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఏ డిసిప్లిన్లో ఉండాలంటే మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్. అంటే మెకానికల్కి రిలేటెడ్ ఉంది కాబట్టి మెకానికల్లో మీరు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ పోస్టులన్నీ కూడా మనకి పర్మనెంట్ పోస్టులు అండి. అండ్ ఇవన్నీ కూడా హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి కంగారు పడేది కూడా మనకేం లేదు. అండ్ మీకు ఈ ఇంజనీరింగ్ అనేది మినిమం 60% అగ్రిగేట్ రావాలని చెప్తున్నారనమాట. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉంది అంటే అప్పర్ ఏజ్ లిమిట్ అప్లికబుల్ ఈజ్ 35 years యాజ్ ఆన్ 8/5/2024. అంటే అప్లై చేసేది లాస్ట్ డేట్ 8/5/24 అనమాట. ఆ డేట్ లోపు 35 years ఉన్న వరకు కూడా 35 years ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే రిజర్వేషన్ లేని వాళ్ళకి 35 years వరకు ఉందన్నమాట ఈ డేట్ వరకు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years. అంటే మీరు అవి 35కి యాడ్ చేసుకోవాలన్నమాట. రెమ్యూనరేషన్ మనకి శాలరీ విషయానికి వస్తే డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే బేసిక్ పే ఎంత ఉంటుందంటే 30,000 నుండి 1,20,000 వరకు ఉంటుందన్నమాట. అంటే మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని నియర్లీ 60,000 శాలరీ వస్తుంది. మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి, క్యాండిడేట్స్ వుడ్ బి ఎలిజిబుల్ ఫర్ వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్, కంపెనీ అకామిడేషన్, హౌస్ రెంట్ అలవెన్స్, అంటే వాళ్ళు హౌస్ రెంట్ ఇస్తారు లేదంటే అకామిడేషన్ ఇస్తారు. పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అంటే మీకు అప్రైజల్ మీ పెర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది. లీవ్ అలవెన్సెస్ ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీస్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ ఎక్సెట్రా. సో చాలా రకాల బెనిఫిట్స్ అలవెన్సెస్ ఉన్నాయి కాబట్టి మీకు అన్నీ కూడా కలుపుకొని 60,000 వరకు కూడా వస్తుందన్నమాట పర్ మంత్ చేరగానే. దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 rupees ఉంటుందండి. ఇదేంటంటే మీరు డీడీ మాత్రమే తీయాలి, డిమాండ్ డ్రాఫ్ట్ డ్రాన్ ఆన్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ అంటున్నారు. అంటే ఈ అప్లికేషన్ ఫీ అనేది మీరు డీడీ రూపంలో తీసి
ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్కి వెళ్ళి మీరు డీడీ తీయాలి. అది కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్, పేయబుల్ ఎట్ హైదరాబాద్. ఇది మెన్షన్ చేయాలి కంపల్సరీగా. ఈ పేరుతో మీరు డీడీ తీయాలన్నమాట. దీనికి సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, సెలెక్షన్ విల్ బీ డన్ త్రూ రిటన్ టెస్ట్ ఓన్లీ. అంటే మనకి ఓన్లీ రిటన్ టెస్టే ఉంటుంది, ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదంటున్నారు. రిటన్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళని మెరిట్ లిస్ట్లో పెడతారనమాట. రిటన్ టెస్ట్ విల్ బీ హెల్డ్ ఎట్ హైదరాబాద్. సో రిటన్ టెస్ట్ కూడా మీకు హైదరాబాద్లోనే ఉంటుంది. మీకు రిటన్ టెస్ట్ అనేది 2.5 hours ఉంటుంది. టెస్ట్ విల్ బీ ఇన్ 3 parts. ఆ 3 partsలో కూడా ఏంటంటే, ఫస్ట్ అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 3 partsలో ఫస్ట్ది వచ్చేసి కన్సిస్టింగ్ ఆఫ్ 20 questions ఆన్ జనరల్ అవేర్నెస్ ఉంటుందంట. Part 2లో 40 questions ఆన్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ ఉంటుంది. Part 3 విల్ కన్సిస్ట్ ఆఫ్ 100 questions ఆన్ కన్సర్న్ డిసిప్లిన్ అంటున్నారు. అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇచ్చారు కాబట్టి మెకానికల్ వాళ్ళకి మెకానికల్ సబ్జెక్ట్లో ఉంటుంది 100 marksకి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి వాళ్ళ సబ్జెక్ట్లో ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుందన్నమాట పేపరు. ఇది మీరు త్రూ అయిపోతే మీరు మెరిట్ లిస్ట్లో తీసుకుంటారు. వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇది ఎలా అప్లై చేయాలి అంటే, ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేయాలండి. మనం ఏ వెబ్సైట్కి అయితే వచ్చామో అదే వెబ్సైట్ అండి, www.hel-india.co.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే ఇందులోనే మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది. అది 3 to 4 pages ఉందండి. దాన్ని మీరు ప్రింట్ తీసుకొని అవన్నీ కూడా ఫిల్ చేసి, దాంతోపాటు మీరు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ మీరు డీడీ తీస్తాం కదా, డిమాండ్ డ్రాఫ్ట్, ఈ 2 కూడా ఎన్క్లోజ్ చేసి పంపించాలన్నమాట. అది కూడా పోస్ట్ ద్వారానే పంపాలి. ఏ అడ్రస్కి పంపాలి అంటే, ది మేనేజర్ HR రిక్రూట్మెంట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియానిక్స్ డివిజన్, బాలానగర్, హైదరాబాద్ 5,42. ఈ అడ్రస్ మెన్షన్ చేయాలి ఎన్వలప్ మీద. అది కూడా ఓన్లీ పోస్ట్లోనే పంపాలి. లాస్ట్ డేట్ వచ్చేసి May 8 వరకు కూడా టైం ఉంది. సో May 8 లోపల మీరు పోస్ట్ అనేది పంపించాలి. అప్లికేషన్స్ హ్యావ్ టు బి సెంట్ ఓన్లీ త్రూ ఆర్డినరీ పోస్ట్, స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్ ఆర్ కొరియర్. సో ఇట్లా ఏ పోస్ట్ అయినా కూడా మీరు చేయొచ్చు. ఈ విధంగా మాత్రమే పంపాలండి, ఓన్లీ ఆఫ్లైన్. దీంతో పాటు, ఈ అప్లికేషన్తో పాటు ఎటువంటి సర్టిఫికేట్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ పెట్టాల్సిన అవసరం లేదనమాట. నో డాక్యుమెంట్స్ ఆర్ సర్టిఫికేట్స్, టెస్టిమోనియల్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి అటాచ్డ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ అంటున్నారు. అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసి దాంతోపాటు డీడీ ఒకటి అండ్ ఫోటోగ్రాఫ్స్ పెడితే సరిపోతుంది. ఆ డీడీ వెనకాల కూడా మీ పేరు, పోస్ట్ అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూడండి, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రైట్ దేర్ నేమ్ అండ్ పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది ఆన్ ద రివర్స్ సైడ్ ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్. సో డిమాండ్ డ్రాఫ్ట్ వెనకాల మీ పోస్టు, నేమ్ అనేది మెన్షన్ చేయండి. ఈ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని మీరు ఫిల్ చేసిన దాంతోపాటు డీడీ అండ్ ఫోటోగ్రాఫ్స్ పంపిస్తే సరిపోతుంది. ఆన్ ఆర్ బిఫోర్ 8th May. సో 8th వరకు కూడా టైం ఉంది. ఈ నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారండి, అనెక్షర్ 1 అని. ఇక్కడ నుంచి ఇదంతా కూడా మీరు పాస్పోర్ట్ సైజు కలర్ ఫోటో పేస్ట్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ అంటున్నారు. సగమేమో ఇలా వచ్చేటట్టు, పేపర్ మీద సగం వచ్చేటట్టు సైను అండ్ ఫోటో మీద సగం వచ్చేటట్టు చేయండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రాయాలి, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ మెన్షన్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది మీరు ఎన్వలప్ మీద పెట్టాలండి. ఇది రాయండి మీ సేమ్. ఈ నేము, జెండరు, ఫాదర్స్ నేమ్, మదర్స్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలండి. అదేవిధంగా క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్కడ చదివారు, ఏంటి, ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా, కంపెనీ డీటెయిల్స్, పే స్కేల్ అన్నీ కూడా ఇవ్వాలన్నమాట. ఇక్కడ వరకు ఉంది అప్లికేషన్ ఫామ్. ఇక్కడ సైన్ చేయాలి. 4 pages ఉందండి అప్లికేషన్ ఫామ్. ఇవన్నీ కూడా ఫిల్ చేసి మీరు దీంతోపాటు డీడీ అండ్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ పెడితే సరిపోతుంది. ఎన్వలప్ మీద పోస్టు, అడ్వర్టైజ్మెంట్ నెంబరు, మీ అడ్రస్ క్లియర్గా మెన్షన్ చేసి అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. సొంత రాష్ట్రంలోనే గవర్నమెంట్ జాబ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.